శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా కుజుడికి సంబంధించిన రాశి పరివర్తన రాబోయే రోజుల్లో జరగబోతుంది. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. 11th మే 2026 లోపల అంటే ఆ రోజు కుజుడు, గ్రహాలకి సేనాధిపతి కుజుడు మీనరాశి జలతత్వ రాశిని వదిలేసి అగ్నితత్వ రాశి మూల త్రికోణ రాశి స్వరాశి లోపల మేషరాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ కుజుడు మేషరాశిలో కనుక చూసుకున్నట్లయితే 20 జూన్ వరకు ఉండబోతున్నాడు. 20 జూన్ వరకు కుజుడు మేషరాశిలోనే ఉండబోతున్నాడు. పైగా నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అలాగే కృత్తిక నక్షత్రం వరకు ఉండబోతున్నాడు. ఈ నక్షత్రాల్లో కూడా కనుక మీరు గమనించినట్లయితే అశ్విని నక్షత్రం కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు. భరణి నక్షత్రం శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు. దాంతో పాటు సూర్య నక్షత్రంలో కూడా ఉండబోతున్నాడు ఇక్కడ కుజుడు. ఇక్కడ ముందు నుంచల్నే ఇక్కడ మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే ముందు నుంచల్ని మేషరాశి లోపల సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ రెండు అగ్నితత్వ గ్రహాలు మేషరాశిలో ఉండడం వల్ల విశేషంగా 3 రాశులకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఒకటి మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి. కానీ ప్రతి ఒక్క రాశికి దాని ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి. ఎందుకంటే నార్మల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ కుజుడు రాశి పరివర్తన అయిన తర్వాత మేషరాశిలో ఉండడం వల్ల మీన రాశి ఏదైతే ఉందో ప్రస్తుతానికి పాపకరతరి యోగం లోపల ఉంది మీన రాశి. ఈ మీన రాశి జాతకులు ఎవరైనా కావచ్చు, మీ జాతకం లోపల మీన రాశి లేక ఏ భావంలో వచ్చినా కూడా ఆ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల విశేషంగా ఆ భావానికి సంబంధించిన మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు మీరు పొందడానికి కొద్దిగా టైం అయితే మీకు పట్టుద్ది. ఇక లగ్నమే మీన రాశి ఎవరైతే ఉందో వాళ్ళకి దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే వ్యక్తిత్వం లోపల ఎంత మార్పులు చేసుకోవాలన్నా కూడా మనసు అంత ఈజీగా ఒప్పుకోదు. కోపం, ఆవేశం, అలాగే ఆందోళన చాలా ఎక్కువగా పెరుగుతుంటది. ఇప్పుడు కుజుడికి సంబంధించిన ఒక 2 minutes క్లుప్తంగా చెప్తాను. కుజుడు అంటే ఎవరు చూడండి. మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము, మనం తిరుగుతున్నాము, మనం అన్ని చేయగలుగుతున్నామంటే దాని వెనకాల ఒక శక్తి పనిచేస్తుంది. ఒక శక్తి, ఆ శక్తే కుజుడు. మీరు ఒక వెయిట్ ఎత్తుతున్నారంటే అది కూడా కుజుడే. మీరు మాట్లాడుతున్నారంటే కూడా కుజుడే. మీరు ఏది కూడా చేస్తున్నారంటే ఓన్లీ ఫర్ కుజుడు. అందుకే కుజుడు ధైర్యకారకుడు అవుతాడు. ధైర్యకారకుడు, అలాగే సాహసకారకుడు, అలాగే బలకారకుడు, ఎనర్జీ కారకుడు కూడా కుజుడు అవుతాడు. ఇంతకీ ఈ ఎనర్జీ, ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ బలం 2 types ఉంటాయి. టైప్ 1 మనం దాన్ని మంచి కోసం వాడుకుంటాము. టైప్ 2 దాన్ని చెడు కూడా వాడుకోగలుగుతారు. దీని ప్రభావం వేరే వేరేలా ఉంటుంది. దీని సకారాత్మక పరిణామాలు ఉంటాయి, అలాగే నకారాత్మక పరిణామాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చుద్దని చెప్పలేము, నెగటివ్ వచ్చుద్దని చెప్పలేము. సో మిశ్రిత ఫలితాలు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేషరాశి లోపల కుజుడు రావడం వల్ల గోచరంలో చూసుకున్నట్లయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. ఈ కేతు ప్రెజెంట్ నడుస్తున్న కుజుడికి ట్రిగర్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల లోపల గ్రోత్ చాలా ఎక్కువ పెరగబోతుంది. ఆయుర్వేదం రాబోయే రోజుల్లో పబ్లిక్ లోపల ఎక్కువ ఫేవరెట్ అయితే కాబోతుంది. యాజ్ వెల్ యాజ్ దానితో పాటు ఎవరైతే మన మిలిటరీ, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు మీరు నకారాత్మకంగా చెప్పలేకపోయినా సకారాత్మకంగా చెప్పగలుగుతారు. రాజకీయ క్షేత్రాల్లో రాబోయే రోజుల్లో సడన్లీ కొన్ని పరివర్తనలు కూడా జరుగుతాయి. ఏవైతే మనం అనుకున్నామో దాని విరుద్ధంగా రాజకీయ క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ప్రబలంగా కనపడుతున్నాయి. ఇక జాతకంలో గనక మేషరాశిలో గనక క్రూర గ్రహాలు గనక ఉన్నట్లయితే, ఎందుకంటే గమనించుకోండి, ఈ మేషరాశి ఏదైతే ఉందో అగ్నితత్వ రాశి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు అగ్నితత్వ రాశిలో వచ్చిన తర్వాత ఆ భావం ఇంకా పవర్ఫుల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేటల్ చార్ట్ లో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే విశేషంగా మీరు శుక్రుడు అనుకోండి, సాటర్న్ అనుకోండి, ఆ సాటర్న్ శుక్రుడు ఏ భావాధిపతి ఉన్నదో ఆ భావానికి సంబంధించి కొద్దిగా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ దశ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటుంది. దశ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. ఒక వ్యక్తికి కుజుడు పరిణామాలు సర్జరీ కూడా చేయగలుగుతారు. సర్జరీ, అలాగే విశేషంగా కొన్ని బాడీ లోపల ఏవైతే మార్పులు చేసే ఉంటాయో అవి కూడా జరుగుతుంటుంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుజుడు ఇప్పుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో రావడం వల్ల
ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల దీని పరిణామాలు అయితే చాలా భిన్నత్వం లోపల మనం రాబోయే రోజులు చూడగలుగుతాము. సకారాత్మకంగా ఉంటాయి. రాశి లగ్న అనుసారంగా అయితే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ జాతకానికి సంబంధించిన ఏవైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే www.astrosomsundar.com ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి ఒక్క రాశికి ఈ కుజుడు రాశి పరివర్తన తర్వాత ఈ ప్రకారంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకుందాం. తులారాశి. తులారాశి వారికి కుజుడు సెకండ్ అలాగే 7th లార్డ్ అయి ఉండి 7th హౌస్ లోపల ప్రెసెంట్ గోచరం అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఈ 7th లార్డ్ 7th హౌస్ ఉండడం వల్ల బిజినెస్ కారకుడు అవుతాడు మీకోసం. తులారాశి వారు ఎవరైనా కావచ్చు, బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే 100% ఆ బిజినెస్ లోపల గ్రోత్ అయితే ఉంటుంది. కానీ ఈ గ్రోత్ ఎలా ఉంటుందంటే మీరు మనసు లోపల త్యాగ ప్రవృత్తి భావన పెట్టుకున్నట్లయితే గ్రోత్ అవుద్ది. రెండో విషయం, కుజుడు 7th హౌస్ లో ఉండడం వల్ల మీరు ఎవరితో అయితే మాట్లాడతారో విశేషంగా చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడడానికి ప్రయత్నించాలి. కోపం పట్ల అదుపు పెట్టుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ప్రయత్నించాలి. మీ కమ్యూనికేషన్ కావచ్చు, పబ్లిక్తో ఉండే మీ ఇంటరాక్షన్ కావచ్చు, అది అంత సక్రమంగా నాకు కనిపించట్లేదు. మీ వల్ల పబ్లిక్ సమ్వేర్ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల పూర్వకాలం లోపల ఉపయోగించిన పద్ధతులు కనుక మీరు ఉపయోగించినట్లయితే మీ ఉత్సాహానికి చాలా ఎక్కువగా వేగం అయితే పెరిగి తీరుద్ది. థర్డ్ పాయింట్, ఇక్కడ 7th లార్డ్ 7th హౌస్ లో ఉండడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. మీ హస్బెండ్ కావచ్చు, లేకపోయినట్లయితే మీ బ్రదర్ కావచ్చు, వాళ్ళ కెరియర్ లోపల సమ్వేర్ కొన్ని విషయాల లోపల బ్రేక్స్ సడన్లీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఇంకొక విషయం తెలుసుకోండి, 7th లార్డ్ 7th హౌస్ లో ఉండడం వల్ల ఈ కుజుడిది 4th ఆస్పెక్ట్ 10th హౌస్ పైన ఉండడం వల్ల ఇది మీకు దశమ స్థానానికి సంబంధించి మీరు కనుక విశేషంగా ప్రొఫెషన్ కనుక ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా రాబోయే రోజుల్లో కలగబోతుంది. ఫ్యామిలీ వల్లనే కొద్దిగా మీ ప్రొఫెషన్ వాతావరణం ఏదైతే ఉందో అది కొద్దిగా చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే ప్రబలంగా కనబడుతున్నాయి. కుజుడిది సప్తమ దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల లోపల మీకు ఎనర్జెటిక్ అయితే ఉంచుద్ది. కానీ కుజుడిది అష్టమ దృష్టి మీ 2nd హౌస్ పైన ఉండడం వల్ల భోజనం పట్ల చాలా నియంత్రణ అవసరము. ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు తినకండి. ఎంత సాత్వికమైన భోజనం తీసుకుంటే మీకు అంత మంచిది. మీ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే మీరు ఏవైతే స్థలాలు కొన్నారో మీ దగ్గర ఉన్న అసెట్స్ కావచ్చు, మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ లోపల అస్సలు బయట చెప్పుకోకండి. ఎంత పెద్ద గొడవైనా కావచ్చు, పబ్లిక్ లోపల దాని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి. అని ఇంకో విషయం తెలుసుకోండి, సడన్లీ ప్రాపర్టీ వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. కానీ మళ్ళీ అదే చెప్తున్నా, త్యాగ ప్రవృత్తి భావన మీరు ఎంత పెట్టుకుంటారో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చుద్ది. సో ఇక్కడ మెంటాలిటీ మీద ఏం ఫిక్స్ అయి ఉండాలి, త్యాగ ప్రవృత్తి భావన అయితే తప్పకుండా మీది ఉండాల్సింది. కుజుడు ఇక్కడ 7th హౌస్ లో ఉండి విశేషంగా 3 ప్రభావాలు అయితే ఎక్కువ మీ రాబోయే రోజుల్లో చేస్తాడు. ఒకటి, వ్యక్తిత్వం లోపల కొద్ది అహంకారాన్ని పెంచుతాడు. రెండోది, బాడీ లోపల ఒక ఎనర్జెటిక్ ఫీలింగ్ వచ్చుద్ది. ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, ఎనర్జీ ఫీలింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నెగటివ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఉంటుంది. డిపెండ్ ఆన్ అవర్ కండిషన్, దాని పట్ల దాని ప్రభావం అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆలోచించకుండా మాట్లాడతారు. రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారి దగ్గర ఏంటంటే ఆలోచించకుండా మాట్లాడే గుణాలు చాలా ఎక్కువగా పెరగబోతున్నాయి. అని ఈ కుజుడు ఎప్పుడైతే సూర్యుడు నక్షత్రంలో వస్తాడో అప్పుడు సడన్లీ కోర్ట్ కేసు కావచ్చు, పోలీస్ కేసు కావచ్చు, ఏవైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి గెలుపులు మీ పక్షాన అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఈ కుజుడు ఉండడం వల్ల తులా లగ్నం కావచ్చు, తులా రాశి వారు కావచ్చు, బెనిఫిటే ఉంటుంది. కానీ ఈ ఎనర్జీ మొత్తం మీరు మీ పైన పని చేయండి. కోపాన్ని ఎక్కువ మీరు వేరే వాళ్ళ పైన ప్రదర్శించకండి. ఆ కోపాన్ని ఒక ఆయుధాన్ని ఉపయోగించి మీరు పైకి వెళ్ళడానికి ప్రయత్నించండి. చెప్పాల్సిన నా ఉద్దేశం ఒకటే, ఎనర్జీ ఉంది, శక్తి ఉంది, ఇది మీ పైన పని చేస్తే మీకు ఇంకా బెనిఫిట్ పొందుతారు. ఊరికే ఎనర్జీ వేరే వాళ్ళ పైన వేస్ట్ చేస్తే అది దృశ్యం ద్వారా కావచ్చు, కర్మ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు. సో ఈజ్ ఎనర్జీ ఆల్వేజ్ ఎనర్జీ. సో రాబోయే రోజుల్లో దాంపత్య జీవితంలో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. కానీ ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి కుదిరే అవకాశాలు రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాయి. ఇక మిగతాని గ్రహాలు ఉండడం వల్ల దాని ప్రభావం వేరే ఉంటుంది. కానీ కుజుడు అయితే ఇక్కడ మీకు మంచి బెనిఫిట్ అయితే ఇస్తాడు. కొద్ది దాంపత్య జీవితం లోపల కొత్తగా ఎవరికైతే పెళ్లి అయిందో కొద్దిగా మదర్ ఫాదర్కి సంబంధించిన కొద్దిగా నెగటివ్ రిజల్ట్స్ మీరు రాబోయే రోజుల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఏ ప్రకారంగా ఉంటే మీరే తెలుసుకోగలుగుతారు. ఒక పని తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటి పైన కుంకుమ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఏ పని చేయాలనుకున్నా చేయండి, తప్పకుండా మీ పని జరిగి తీరుద్ది. శ్రీమాత్రే.